నిధులు కేటాయించకుండా వచ్చే 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి జలవనరుల శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవర్పేట అన్నే భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని లక్ష్యం ప్రకటించడం సరిపోదని, అందుకు అవసరమైన కార్యాచరణ ఉండాలన్నారు. మధ్యలో నిర్మాణం ఆగిపోయిన వెలుగొండ, చింతలపూడి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకుండా 80,000 కోట్లతో గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టులు చేపడతామని, గోదావరి కావేరీ అనుసంధానం చేస్తామని, ఇలా గొప్పలు చెప్పడం ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగురుతానన్నట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా రైతు సంఘాలు, జనవనరుల నిపుణులు, రాజకీయ పక్షాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి చేసి జిల్లాలోని ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల రైతాంగానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మేము అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తాం, పూర్తి చేస్తాం, ఏలూరు జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇస్తామని చెప్పారు. మరి 2 ఏళ్ళు అయిపోయింది. మరి ఇంతవరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు ప్రారంభించలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మరి అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. మరి పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి అయితే జిల్లా మెట్ట ప్రాంతానికి సాగునీరు వస్తుంది, ప్రజలకు త్రాగునీరు వస్తుంది. మరి అతి తక్కువ ఖర్చు ఇప్పటికే దాదాపు 60-70% నిధులు కేటాయించి కాలువలు తవ్వడం కానీ, పంప్ హౌస్ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన ల్యాండ్స్గా మార్చేయడం కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు, అమ్ముకోవడానికి అవకాశం లేదు. రెండోది పంట రుణాలు కానీ, నష్టపరిహారాలు కానీ ఏవి రావడం లేదు. కాబట్టి భూసేకరణ చేయండి, లేకపోతే ఆ భూములు డాట్ ల్యాండ్స్ తొలగించి రైతుల భూములు రైతులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. దీంతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకం కూడా ఇన్కంప్లీట్గా ఉన్నది, దాన్ని కూడా పూర్తి చేయాలి. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, ద్వారకా తిరుమల ఈ మండలాల పరిధిలో కూడా సాగునీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇటీవల సోమవారం రోజు ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, జలవనరుల అధికారులతోటి ఒక సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష సందర్భంగా రానున్న 2 సంవత్సరాల్లో అంటే 2026, 27, 28 రానున్న 2 సంవత్సరాల్లో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఒక లక్ష్యంగా ప్రకటించారు. రాష్ట్రం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాజెక్టులు, దాదాపు 36 ప్రాజెక్టులు దీంట్లో ప్రకటించారు. లక్ష్యం చాలా బాగుంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరం నిధులు ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయిస్తున్నారు ఆ వివరాలు లేవు. నిధులు కేటాయించకుండా మేము 2026 జూన్కి పూర్తి చేస్తాం, 2027 జూన్కి పూర్తి చేస్తాం, 2029 జూన్కి పూర్తి చేస్తాం అని చెప్పేసి తేదీలు నిర్ణయించుకున్నది మాత్రం ప్రాజెక్టు పూర్తి కావు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆ రకంగా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగకుండా కేంద్రం ప్రతిపాదన మనకు లాభదాయకమైతే అంగీకరిద్దాం. అయితే అది ఏకపక్షంగా ఉండకూడదు. అదో ప్రభుత్వం యొక్క సొంత వ్యవహారంగా చేస్తున్నారు. ఇది పాలక పార్టీ సొంత వ్యవహారం కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, రైతు సంఘాలను, ఇరిగేషన్ నిపుణులను పిలిచి ఒక సమావేశం జరపండి. ఆ రకంగా కేంద్రం యొక్క ప్రతిపాదన మన ఇరిగేషన్ ప్రయోజనాలు నష్టం కాని పద్ధతిలో ఒక విధానాన్ని రూపొందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి.